ఎంత నీళ్లు తరలించిందో, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ఏ విధంగా తరలించిందో ఈ లెక్కలు నేను ఇప్పుడు మీకు చదివినిపిస్తా. ఈ లెక్కలు మీకు నేను విడుదల చేస్తా. 10 ఏళ్లలో అక్రమంగా వాళ్ళు తరలించింది ఏది? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా నదీ జలాలు గ్రేటర్ క్వాంటిటీ, గ్రేటర్ వాల్యూమ్ has illegally been diverted by ఆంధ్రప్రదేశ్. 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలించకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్ల పాటు 1442 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించకపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలు తీసుకుపోయింది అక్రమంగా 727 టీఎంసీలు అయితే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. కృష్ణా నదీ జలాల్లో మోసం దగా చేసింది మీరు. ఇది అంకెలు, ఇవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్ రికార్డ్స్. రేపు నేను విడుదల చేస్తా. మీ 10 ఏళ్లలో మరి 1442 టీఎంసీల నీళ్లు 10 ఏళ్లలో డైవర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదో ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడతాడు కేసీఆర్ గారు. సరిగ్గా బ్రీఫింగ్ చేసుకోండి. భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో మేము అధికారంలో వచ్చిన తర్వాత వరి పంట పండడం కానీ, వరి పంట ప్రొక్యూర్మెంట్ కానీ హైయెస్ట్ ఎవర్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ బై తెలంగాణ స్టేట్. మీరు పోయి కొట్లాడినారు. ఏం కొట్లాడి తెలుసా తెలియదు మాకు. మరి నరేంద్ర మోదీ గారితో మీరు కుమ్మక్కై వాడు రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకు ఓటేసి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకు ఓటేసి, అన్ని విధాలుగా మీరు హలాయి ఉండి మా మీద నిందలు మోపడైందండి. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నా. మరి కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చుక్క నీటికి మరి డైవర్ట్ కావడానికి కూడా వీలు కాకుండా పోరాటం చేస్తున్నాము. ఏదో నల్లమల్ల సాగర్ అంటారు మీరు. పోలవరం నల్లమల్ల సాగరు, కానీ అంతకుముందు దాని పేరున్న పోలవరం బంకచెర్ల ప్రాజెక్ట్ మీద పోరాడింది మేము. అసలు మీరు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు రాయలసీమగా కట్టినప్పుడే మాట్లాడలే. పోతిరెడ్డి ఆ ఎక్స్పాన్షన్ మీ టైంలో అయితే ఏం మాట్లాడలే. మేము అన్ని స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాం, సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. సుప్రీంకోర్టులో పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ఆపాలని రిట్ పిటిషన్ వేసింది మేము. మీరు అంతగానో మాట్లాడినరు. మీరు ఏనాడైనా మీరు పోయి అక్కడ రోజా దగ్గరనో ఇంకో దగ్గరనో గోదావరి జలాలు రాయలసీమకు తీసుకుపోతే ఓకే అంటారు. కృష్ణా నదీ జలాలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా జగన్మోహన్ తీసుకుపోతే ఓకే అంటారు. మేము కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో ప్రతి చుక్క మనకి మా హక్కుగా రావాల్సిన నీటి వాటా కోసం అన్ని స్థాయిలో పోరాడుతున్నాము. సిన్సియర్గా, కమిటెడ్గా కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాం, లీగల్గా పోరాడుతున్నాము. మరి ఇంకో విషయం, అసలు నీళ్లు తక్కువచ్చినా ఎక్కువచ్చినా అని ఏదో మహబూబ్ నగర్లో నీళ్లు ఎక్కువ రాలే, నల్గొండలో ఎక్కువ రాలే. కేసీఆర్ గారు కొద్దిగా ఇంకా బెటర్ ప్రిపేర్ కండి. మీరు ప్రిపేర్ రాకుంటే ఇట్లా పిచ్చిగా ఏదో మాట్లాడుతుంటారు. నల్గొండలో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా గవర్నమెంట్లో అయింది. హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఎవర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా ప్రభుత్వంలో అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీ 10 ఏళ్ల కాలే, మేము అధికారంలో వచ్చిన తర్వాత అయింది. అంటే కృష్ణా నదీ జలాలని మన వాటా మనం కాపాడుకొని సరిగ్గా మరి ఇరిగేషను, అగ్రికల్చరు అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేటెడ్గా పనిచేస్తే
హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ వచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మరి చివరిగా మరి కేసీఆర్ గారికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే మరి తానేదో ఎక్స్పోర్ట్ అనుకుంటాడు. కానీ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 38,000 కోట్ల ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఓహో ఏమో ప్రేమ ఉన్నట్టు మాట్లాడండి. అలా మరి రంగారెడ్డి జిల్లాకు వచ్చే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఎందుకు మార్చింది మీరు? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని పేరు మార్చి అంబేద్కర్ పేరు తీసేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మరి అది ఇప్పుడు 1,27,000 కోట్లుగా అయింది. అందులో 3 బ్యారేజీలు కూలిపోయినాయి. ఇప్పుడు పూర్తయ్యే వరకు 1,50,000 కోట్లు అవుతుందేమో. అంటే 38,000 కోట్ల ఉన్న అదే ఆయకట్టుకున్న నీళ్ళని మరి మీరు కట్టే ప్రాజెక్టుకి 4 ఇంతలు అవుతుంది. అది ఎవరి సొమ్ము అండి? మనందరి సొమ్ము. తెలంగాణ ప్రజలు, మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలను తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు. అదేవిధంగా నేను ముందు చెప్పిన ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ 1,500 కోట్లతో పూర్తయ్యే పనులు 4 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేదానికి మీరు మళ్ళీ ఎస్టిమేట్ వేసి, రివైజ్ ఎస్టిమేట్ వేసి, మళ్ళీ పనులు పూర్తి కాకుంటే మేము రివైజ్ ఎస్టిమేట్ చేసి అది ఇప్పుడు 18,000 కోట్లకు చేరింది. ఒట్టి సీతారాం సాగరే, మళ్ళీ సీతమ్మ సాగర్ ఇంకో 3,000 కోట్లు. అదేవిధంగా మరి పాలమూరు రంగారెడ్డి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏదో వీడు 90% చేసిన అంటున్నాడు. మీడియా మిత్రులారా మీరు గమనించాలి. సరే, ఆయన ఎవరు తెలియలేరు, ఆయనంతా తెలియకలు కాకపోయిండొచ్చు. బట్ తెలంగాణ పట్ల చిత్తశుద్ధి, సిన్సియారిటీ, కమిట్మెంట్ ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి వాళ్ళు దద్దమ్మలు, వీళ్ళు తెలియలేని వాళ్ళు అంటున్నాడు. మరి ఎవరు దద్దమ్మలు, ఎవరు తెలియని వాళ్ళు ఆయనే తెలంగాణ ప్రజలు డిసైడ్ చేయాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి డిస్ట్రిబ్యూటరీ కాలువలకి 10 ఏళ్లలో 1 రూపాయి ఖర్చు పెట్టలే.